శంకుస్థాపన చేశారు. అంటే ఫైనల్గా బందర్ పోర్ట్ అనేది సాక్షాత్కారం కాకుండా ఉండిపోయింది. వీడు మనం అంచనా పెట్టుకోవచ్చా ఖచ్చితంగా మీ హయాంలో బందర్ పోర్ట్ అనేది జాతికి అంకితం చేసే క్షణాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్గా, ఎందుకంటే మచిలీపట్నం అంటే ఒక పోర్ట్ సిటీ. అవును సార్. మొసలా అనేది ఒక పోర్ట్ సిటీ కింద, బందర్ అంటే ఒక పోర్ట్ సిటీ అనేది నామకరణం. అవును. భారతదేశంలోనే రెండో పోర్ట్ సిటీగా ఉన్నటువంటి మచిలీపట్నాన్ని కాలగర్భంలో నిదానంగా అన్ని తుఫాన్ల వల్ల కానీ, ప్రకృతి వైపరీత్యాలు కానీ, తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల కానీ టోటల్గా పోర్ట్ అనేది లేకుండా పోయింది. అప్పుడు ఈ పోర్ట్ని వేరే ప్రాంతాలకి తీసుకెళ్తున్నారనేది మాకు సమాచారం ఉన్న మేరకు 2006లో ఉద్యమం స్టార్ట్ చేశాం. అప్పటికి నేను ఇంకా పొలిటికల్గా కూడా నేను అంత యాక్టివ్గా లేదు. మామయ్య గారు ఉండేవాడు, నేను బ్యాక్గ్రౌండ్ ఉండేవాడు. ఒక కేవలం ఇద్దరితో స్టార్ట్ చేసిన ఉద్యమం ఒక మహా ఉద్యమం అయింది. అప్పుడు గోగిలేరుకి వెళ్ళిపోయినటువంటి పోర్టు తిరిగి మళ్ళీ బందర్లో కడతాను రాజశేఖర రెడ్డి గారే స్వయంగా ఏలూరు సభలో చెప్పడం జరిగింది. దాని ద్వారా పోర్టుకి మళ్ళీ మేము తెచ్చుకోగలిగాం. 14లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సీఎం గారి యొక్క కృషితో భూమి లేదు, భూమి అంతా కూడా ఆ రోజు మేము కొంత ఎక్విజేషన్ చేసాం, కొంత ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నాం, కొంత ల్యాండ్ ఏదైతే సీ ఫ్రంట్ ఉందో అదంతా కూడా కొంత చేసుకుని పోర్టు పనులు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా స్టార్ట్ చేశాం. తర్వాత వచ్చిన గవర్నమెంట్ పూర్తిగా దాన్ని మళ్ళీ ఆపేసి ఆ నవయుగాన్ని తోలేసి లాస్ట్ ఎన్నికల ముందు ఒక 6 నెలల ముందు కాయ కొడుతున్నట్టుగా ఏదో వచ్చేసారు. అది కూడా లోన్ తెచ్చి ఆ లోన్ కూడా కొట్టేయాలని చూశారు. ఓకే. అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి బాలసౌరి గారు అప్పుడు కూడా ఎంపీగా ఉన్నారు. వారు అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొంత ఫండ్ని తీసుకురావడం జరిగింది. ఆ ఫండ్తో మనం పనులు స్టార్ట్ చేసుకునేది ఇప్పుడు చాలా వేగం ఉంది. మేము వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఎప్పటికప్పుడు రివ్యూలు చేయటం, ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇవ్వడం, దానివల్ల ఇవాళ దాదాపు 65% పోర్ట్ వర్క్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇయర్ 2026 జూలైలో బందర్ ఆపరేషన్స్, షిప్ ఆపరేషన్స్, ఇక్కడి నుంచి పోర్ట్ ఆపరేషన్స్ స్టార్ట్ కాబోతుంది. రైట్. అంటే మీరు అన్నట్టుగా